మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు లైబ్రరీ సైన్స్. ఓకే. ఈ టాపిక్ అసలు ఈ లైబ్రరీ సైన్స్ కోర్స్ నేర్చుకునే ముందు ఈ టాపిక్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు ఈ కోర్సుని ఎందుకు నేర్చుకుంటున్నాం, ఈ కోర్స్ ఎందుకు ఉంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఈ టాపిక్ ఓవరాల్ లైబ్రరీ సైన్స్ కోర్స్ మొత్తం అంతటికి కూడా ఒక పునాది లాంటిది. ఈ టాపిక్ మీరు పూర్తిగా నేర్చుకోకపోతే, సరిగా నేర్చుకోకపోతే ముందున్న టాపిక్స్ అన్నీ కూడా చాలా కష్టంగానే ఉంటాయి. ఎందుకంటే ముందున్న వివిధ టాపిక్స్ లైక్ క్యాటలాగింగ్, క్లాసిఫికేషన్స్, రిఫరెన్స్ సర్వీసెస్, వీటన్నిటికీ కూడా ఇందులోనే బేసిక్స్ ఉంటాయన్నమాట. సో ఈ టాపిక్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? అలాగే ఈ టాపిక్ నుండి వచ్చే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈరోజు మనం ఈ ఇంట్రడక్షన్ టు లైబ్రరీ సైన్స్ టాపిక్లో ఏ కంటెంట్ మనం నేర్చుకుంటున్నాం, ఓకే? అంటే వేటి గురించి మనం నేర్చుకుంటున్నాము ఇప్పుడు బ్రీఫ్గా తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే మీనింగ్ అండ్ డెఫినేషన్. అంటే లైబ్రరీ సైన్స్ అంటే ఏంటి, అసలు దేని గురించి ఉంది, అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటి, అంటే బేసిక్గా లైబ్రరీ సైన్స్ని ఎందుకు పెట్టారు, ఓకే? అది దాని గురించి తెలుసుకుందాం. తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డెఫినేషన్. ఈ డెఫినేషన్ని స్టాండర్డ్ డెఫినేషన్ చెప్తాను. అలాగే కొంతమంది పైనీర్స్ ఉంటారు కదా, అంటే మన ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇండియాలో ఎవరు, డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు చెప్పిన డెఫినేషన్ చెప్తాను. అలాగే వరల్డ్ అమెరికన్ ఎవరు, మెల్విల్ డేవే, ఆయన చెప్పిన ఇది కూడా డెఫినేషన్ కూడా నేను మీకు చెప్తాను, ఓకే? దాని తర్వాత స్కోప్, పరిధి, అంటే లైబ్రరీ సైన్స్ ఎంతవరకు విస్తరించింది, అసలు ఏ ఏ రంగాల్లో ఉంది, విస్తరించింది అనే విషయం కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మెయిన్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్. అసలు ఈ లైబ్రరీ సైన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అంటే దేని గురించి ఈ లైబ్రరీ సైన్స్ పెట్టారు, వేటిని అంటే ఏ రంగాల్లో, లేదంటే అసలు వేటి గురించి లైబ్రరీ సైన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, దేని గురించి ఉంది, లైబ్రరీ సైన్స్ యొక్క లక్ష్యాలు ఏంటి, వీటి గురించి మనం ఆబ్జెక్టివ్స్లో తెలుసుకుందాం. తర్వాత లైబ్రరీ సైన్స్ చదవడం వల్ల, అంటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చదువుతారండి, ఆ చదువు అయిన తర్వాత ఒక మంచి ఉద్యోగం సంపాదించి ఆ రంగంలో స్థిరపడడానికి చదువుతారు. సో మన లైబ్రరీ సైన్స్ చదివిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఓకే? అలాగే ఒకవేళ ఉద్యోగం వచ్చిన తర్వాత ఎటువంటి ఉద్యోగాలు ఉంటాయి, వాటి విధులు ఏంటి, ఎలాగా వాళ్ళు విధులు నిర్వర్తిస్తారో ఒకసారి బ్రీఫ్గా మనం తెలుసుకుందాం. అలాగే దీని ఇంపార్టెన్స్ అనమాట, ఓకే? లైబ్రరీ సైన్స్ చేసిన తర్వాత అసలు ఈ లైబ్రరీ సైన్స్ వల్ల ఏ ఫంక్షన్స్, ఓకే, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనం క్లియర్గా డిస్కషన్ చేస్తున్నాం, ఓకే ఫ్రెండ్స్? మరలా చెప్తున్నాను, మన డివిఆర్ లెర్నింగ్ ఛానల్లో మరి ఈ సిరీస్ని మనం స్టార్ట్ చేసాం, లైబ్రరీ సైన్స్ కోర్స్ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో సిలబస్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఇది ఫస్ట్ క్లాస్ అనమాట, టాపిక్ ఇంట్రడక్షన్ టు లైబ్రరీ సైన్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ, లేదంటే మీ రిలేటివ్స్లో ఎవరైనా కానీ లైబ్రరీ సైన్స్ చదువుతున్నా, లేదంటే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఈ కోర్స్ని మనం ఆన్లైన్లో కొనుక్కోవాలంటే మినిమం 1500, అది కూడా నాకు తెలిసి మ్యాక్సిమం హిందీలో చెప్తున్నారండి. అంటే మంచిగా చెప్పిన వాళ్ళైతే హిందీలో చెప్తున్నారు.
వాళ్ళేంటంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల కొన్ని కొన్ని అర్థమవ్వదు. వాళ్ళు బైలింగ్వల్ హిందీ ప్లస్ ఇంగ్లీష్ అంటున్నారు గానీ కొంత సరిగా అర్థమవ్వటం లేదు. సో ఏంటంటే నేను మీకు క్లియర్‌గా తెలుగులో కంటెంట్ ఇస్తున్నా. సో ఎక్స్‌ప్లనేషన్ అంతా తెలుగులో ఉంటుంది. టెక్నికల్ వర్డ్స్ అవన్నీ కూడా మీకు ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఓకే. విత్ నేను మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు స్క్రీన్‌తో ఇస్తాను. సో చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు నేను మీకు చెప్తానండి. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? ఓకే. అయితే బై ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ మనం ఏంటేంటి నేర్చుకుంటున్నాం? మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఇందాకలో మీకు చాలా బ్రీఫ్‌గా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా. బై ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ మనం ఈరోజు ఏంటేంటి నేర్చుకుంటున్నామో మీకు పాయింట్ వైస్‌గా చెప్తా. చాలా క్లారిటీగా చెప్తా. నెంబర్ 1 ఎక్స్‌ప్లనేషన్, మీనింగ్. ఓకే. నెంబర్ 2 స్టాండర్డ్ డెఫినిషన్ మీకు చెప్తున్నా. తర్వాత స్కోప్. ఓకే. దాని పరిధి. ఏ విధంగా ఇది విస్తరించింది, ఏ రంగాలు విస్తరించున్నదని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 4 దీని ఆబ్జెక్టివ్స్ చెప్తున్నానండి. లక్ష్యాలు. దీని లక్ష్యాలేంటి? లైబ్రరీ సైన్స్ యొక్క లక్ష్యాలేంటి? తర్వాత ఎడ్యుకేషన్‌లో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఓకేనా? ఎడ్యుకేషన్ అనేది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే. తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్. మనందరం కూడా చేసేది కెరియర్ కోసమే కదండీ! ఓకే. లాస్ట్‌లో నేను మీకు క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా క్వెషన్స్ చెప్తాను. ఆన్సర్స్ కోసం నేను మళ్ళీ ఒక క్లాస్ తీసుకుంటానండి. ఎందుకంటే మీకు నేను మన వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను. నేను తర్వాత మీకు మన స్క్రీన్ మీద నేను చెప్తానండి. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఓకే. వాట్సాప్ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని ఫాలో అవ్వండి. అందులో నేను మన క్వెషన్స్‌ని దాని యొక్క ఆన్సర్స్‌ని కూడా పీడిఎఫ్‌లో నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాం. లైబ్రరీ సైన్స్ అనేది అంటే ఇంట్రడక్షన్ టు లైబ్రరీ సైన్స్ అనేది ఈ మొత్తం సిలబస్ అంతటికి కూడా ఒక పునాది లాంటిది. ఓకే. దీన్నే ఈ కోర్ ఫౌండేషన్ అన్నారు కదా! దీనిలో చెప్పారనమాట. మీరు ఏ ఎగ్జామ్ అయినా బిఎల్ఐసి గానీ, ఎంఎల్ఐసి గానీ లేదంటే ఎటువంటి జాబ్ ఓరియెంటెడ్ ఎగ్జామ్ అయినా రాయండి. ఈ టాపిక్ నుండి మీకు చాలా క్వెషన్స్ వస్తాయి. ఓకే. అంటే మాడ్యూల్ 1 అంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఈ అంటే ఈ మాడ్యూల్ 1 మనం ఎందుకంటే చాలా క్లియర్‌గా తెలుసుకోవాలి. సో బేసిక్స్ బావుంటే ఇక్కడున్న మొత్తం సిలబస్ అంతా కూడా మీరు ఈజీగా కంప్లీట్ చేయగలరు. ఓకే. సో అది కాన్సెప్ట్. కోర్ ఫౌండేషన్ అలాగే అసల దీన్ని అంటే దీన్ని ఎలాగా మనం చూడాలంటే ఒక లైబ్రరీ సైన్స్‌లో లైబ్రరీ సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ మనం ఎలా చూడాలంటే ప్రెజెంట్ ఉన్న మన సొసైటీని ఏమనంటే ఇన్ఫర్మేషన్ సొసైటీ అని పిలుస్తున్నారు. లేదంటే నాలెడ్జ్ సొసైటీ అని పిలుస్తున్నారు. ఇన్ఫర్మేషన్ సొసైటీ అని ఎందుకు పిలుస్తున్నారండి? అంటే ఎవ్రీడే మన అంటే మన ఇప్పుడుంటున్న సొసైటీలో లెక్కలేనంత ఇన్ఫర్మేషన్ వచ్చి పడుతుంది. అది బుక్స్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే జర్నల్స్ రూపంలో అవ్వచ్చు, ఈ బుక్స్ అవ్వచ్చు, లేదంటే ఇంటర్నెట్‌లో డిఫరెంట్ కంటెంట్స్ అవ్వచ్చు. ఏదైనా వీడియోస్ ఏదైనా గానీ కుప్పలు తెప్పలుగా మనకొచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చి చేరుతుంది. ఇది ఇప్పుడు ద ఇన్ఫర్మేషన్ సొసైటీ అని ఉంది కదండీ! అదే మన సొసైటీ గురించి చెప్తున్నా. సొసైటీ టుడే ఈస్ కాల్డ్ ఎ నాలెడ్జ్ సొసైటీ. ఓకే. ఇన్ఫర్మేషన్ ఈస్ జనరేటెడ్ ఎవ్రీ సెకండ్. ఎలా వస్తుంది? బుక్స్‌గా, వెబ్‌సైట్స్‌గా, వీడియోస్‌గా, రీసెర్చ్ పేపర్స్‌గా. సిస్టమాటిక్ సైన్స్ లేకపోతే దాని ఫైండింగ్ అనేది చాలా ఇంపాసిబుల్. ఓకే. మన లైబ్రరీ సైన్స్ అనేది ఏంటంటే దీన్ని చాలా ఈజీగా మనకు తీర్చిదిద్దుతుంది. ఓకే. నెక్స్ట్ అసలు ఈ మెయిన్ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మీకు. మనం ఈరోజు నేర్చుకుంటున్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీనింగ్, డెఫినిషన్, స్కోప్, ఆబ్జెక్టివ్స్,
ఇంపార్టెన్స్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్. ఓకే, వీటి గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఒకసారి మీనింగ్ చూద్దామండి. లైబ్రరీ సైన్స్ ఈజ్ ద డిసిప్లిన్ దట్ డీల్స్ విత్ ద సిస్టమాటిక్ మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ ది కంటెంట్. చాలా ఈజీగా అర్థమవుతుంది కదండి, నేను మళ్ళీ తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఓకే, అండ్ ఇట్ కన్సర్న్స్ హౌ రిసోర్సెస్ ఆర్ acquired, organized, preserved and made accessible. ఒకసారి తెలుగులో కూడా చెప్తాను. అంటే లైబ్రరీ సైన్స్ అంటే లైబ్రరీలో ఉన్న వాటన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో నిర్వహించే శాస్త్రం. ఓకే, లైబ్రరీలో ఉన్న అన్నిటి కూడా. అయితే దీన్ని ఎలాగా చేయాలి అనేది మనం ఇందులో నేర్చుకుంటాం. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ లైబ్రరీ గురించి చెప్తున్నాడు. ఇట్ కంబైన్స్ లైబ్రరీ అంటే కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ సైన్స్. లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నిటినీ ఎలాగ చేయాలనేదే సైన్స్ అనమాట. ఒక పద్ధతి ఉంది కదా, ఆ పద్ధతి సైన్స్. ఓకే, సిస్టమాటిక్ ప్రిన్సిపల్ బేస్డ్ నాలెడ్జ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ర్యాండమ్ బుక్ కీపింగ్. ఒక బుక్ తీసి ఏదో వేరే సెల్ఫ్లో ర్యాండమ్గా పెట్టేయడం కాదు, లేకపోతే ఎక్కడో డ్రాలో ర్యాండమ్గా పెట్టేయడం కాదు. ఇది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ ఏంటనేది మనం తెలుసుకుందాం. నిన్న మీకు చెప్పిన ఒక ఉదాహరణ ఉంది కదండి, అందరికీ గుర్తొచ్చిందా? కిచెన్ గురించి చెప్పాను కదా, అదే ఒక చిన్న ఉదాహరణ కింద తీసుకున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి కిచెన్. ఓకే, మనకు కావాల్సినవన్నీ అక్కడ పడిసేస్తే తర్వాత వెతుక్కొని వంట చేయడం చాలా కష్టం. సో మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం, అన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో సర్దుకుంటాం. అలాగే ఏ వంట సామాను ఏ డబ్బాలో వేయాలి అనేది ఖచ్చితంగా మనకు తెలిసినట్టు పెట్టుకుంటాం. ఆ తర్వాత మనం వంట చేసుకునేటప్పుడు ఈజీగా మనం తీసుకొని వంట చేస్తాం. ఎంత ఈజీగా ఉందండి. లేదంటే దేనికి అంటే ఇప్పుడు మనం సపోజ్ మన వంట సామాన్లు ఏ డబ్బాలో ఉన్నదో తెలియదు, ప్రతి డబ్బా ఇప్పి ఇది కావాలి అని చేసుకుంటే ఇంకా వంట మనం చేసినట్టే ఇంకా. ఓకేనా? సో దీన్ని ఏ విధంగా ఈజీ పద్ధతిలో చేయాలో మనకి లైబ్రరీ సైన్స్ నేర్పిస్తుంది. దీన్ని లైబ్రరీని నిర్వహించడం. ఓకే, ఒకసారి డెఫినేషన్ ఒకసారి చూద్దామండి. Library science is the systematic study of collecting, organizing. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. కలెక్టింగ్, ఆర్గనైజింగ్, preserving, retrieving and disseminating. అసలు మొత్తం లైబ్రరీ సైన్స్ మొత్తం కూడా ఈ 5 పాయింట్స్. నిజమండి, మీరు లైబ్రరీకి వెళ్ళిన తర్వాత అసలు లైబ్రరీ శాస్త్రం, లైబ్రరీ సైన్స్ చేసేది ఈ ఐదిట్లనే చేస్తుంది. చూద్దాం, కలెక్టింగ్ అంటే ఏంటి? అక్వైరింగ్ బుక్స్. ఒక లైబ్రరీ ఉంది, లైబ్రరీలో లైబ్రరీని ఆర్గనైజ్ చేసి నిర్వహించే వాళ్ళు ఏం చేస్తారంటే, లైబ్రరీకి వస్తుంటారు కదా యూజర్స్, వచ్చే యూజర్స్ ఎక్కువ ఎటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే మాస్ పత్రికలను కానీ, న్యూస్ పేపర్స్ అని కానీ, జర్నల్స్ అని కానీ, లేకపోతే లేటెస్ట్ ట్రెండ్కి సంబంధించి ఎటువంటి బుక్స్ ఫాలో అవుతున్నారు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి అడుగుతుంటారు, ఏమండి ఈ బుక్ ఉందా, ఈ బుక్ తీసుకొచ్చారా, మా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ ఆధార్ రాసిన బుక్ కావాలి అని వాళ్ళు చెప్తుంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు యూజర్ నుంచి సేకరించిన సమాచారం మేరకు తెస్తారు. కొన్ని ఏంటంటే ఈ లైబ్రరీ నిర్వహించే వాళ్ళే బయట నుంచి కూడా చాలా రకాల బుక్స్ సేకరిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి సొసైటీకి నాలెడ్జ్ పంచాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఏది మంచి బుక్స్ ఉపయోగపడతాయి అనేది వాళ్ళు సేకరిస్తారు. సో కలెక్టింగ్ అంటే అక్వైరింగ్ బుక్స్,
ఈ రిసోర్సెస్ అండ్ జర్నల్స్ సేకరించడం ఫస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ది ఆర్గనైజింగ్, అంటే అరేంజింగ్ సిస్టమేటికల్లీ. ఇదిగోండి, అరేంజింగ్ సిస్టమేటికల్లీ యూజింగ్ క్లాసిఫికేషన్ అండ్ క్యాటలాగింగ్. ఇవే మళ్ళీ మనకు వేరే మాడ్యూల్స్లో వస్తాయి. ఓకే, తర్వాత ప్రిజర్వింగ్, భద్రపరచడం. మీరు అన్నీ విడివిడిగా చేసేసారు, బుక్స్ని విడివిడిగా ఏ పద్ధతిలో చేశారు. ఆ బుక్స్ని ఎక్కడ భద్రపరచాలి, ఎలా భద్రపరచాలి, ఓకేనా? అంటే కొన్ని 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 బుక్స్ ఉంటాయి, పల్చగా ఉంటాయి, వాటిని చాలా సెన్సిటివ్ ఏరియాలో భద్రపరచాలి. లేదంటే కొన్ని రకాల బుక్స్ ఉంటాయి, వాటిని అంటే అవి ఎప్పుడో పురాతన కాలం నుండి భద్రపరచుకుంటూ వస్తుంటారు కదా, వాటిని ఎలా భద్రపరచాలి అనేది ప్రిజర్వేషన్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే వాటికి దళసరే మందంగా ఉండే అట్టలు వేయించడం, ఓకే, ఇలాగా. లేదంటే వాటికి కవర్స్ తోటి ఇది చేయించడం, ఓకేనా, బైండింగ్ చేయించడం, ఇవన్నీ కూడా మనకి ప్రిజర్వేషన్ టెక్నిక్స్ లోనే వస్తాయి అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా మన పురాతన కాలం నుంచి రాసిన మనస్క్రిప్ట్స్ ఉంటాయి, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆర్కైవ్స్ లోని నేషనల్ లైబ్రరీస్ లో ఇలాగ భద్రపరుస్తారు. ఓకేనా? సో ప్రొటెక్టింగ్ మెటీరియల్స్ ఫ్రమ్ డ్యామేజ్ ఫర్ ఫ్యూచర్ యూస్, ఓకే, భద్రపరచడం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే రిట్రీవ్ అండ్ డిసెమినేట్. రిట్రీవ్ ఏంటంటే తిరిగి ఎలాగా అంటే అంటే ఇప్పుడు ఒక ప్యాటర్న్ వస్తాడు, అంటే ఒక యూజర్ వస్తాడు, లైబ్రరీకి ఒక యూజర్ వస్తాడు, ఏమంటే నాకు ఈ బుక్ కావాలంటే అక్కడున్న లైబ్రరీ స్టాఫ్ ఏం చేస్తారంటే ఆ బుక్ ఎక్కడుందో చాలా ఈజీగా కనిపెట్టాలి, చాలా ఈజీగా రిట్రీవ్ చేయాలి. అంటే వెంటనే ఈయన ఏ రంగం గురించి అడిగారు, స్పోర్ట్స్ గురించి అడిగారా, లేకపోతే ఏ శాస్త్రం గురించి అడిగారు. సో దీన్ని మనం చాలా ఈజీగా కనిపెట్టి అతనికి ఆ బుక్ని అందించాలి. ఆ అందించడాన్నే డిస్సెమినేట్ అని అంటాం. వెతికి కనిపెట్టడం రిట్రీవ్, డిసెమినేట్ అంటే ఆ బుక్ని అందించడం అనమాట. సో ఈ 5 సర్వీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఒక లైబ్రరీకి. మినిమం కాదు, ఒక లైబ్రరీకి బేసిక్ అండ్ ఇదే వర్క్ అనమాట. ఓకే, వెతికి పంపిణీ చేయడం, లొకేటింగ్ ఇన్ఫో అండ్ ప్రొవైడింగ్ ఇట్ టు ద యూజర్. ఓకే, ఇప్పుడు మనకి లెజెండ్స్ ఉన్నారు కదా లైబ్రరీ సైన్స్లో, వాళ్ళు ఇచ్చిన ఒక 2 డెఫినేషన్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, పోయినర్స్ వాళ్ళు చెప్పింది ఏంటి, మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ లైబ్రరీ సైన్స్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఓకే, known as the father of library science in India. Okay, he described the library work through his famous 5 laws of library science. తెలుసు కదండి, ఫేమస్ ఏంటి 5 laws. ఇండియాలో ఇప్పటికీ లైబ్రరీస్ నడుస్తున్నాయంటే ఈ 5 laws మీద నడుస్తున్నాయి. ఇండియాలోనే కాదు, దీన్ని రెఫరెన్స్గా చేసుకుని వరల్డ్లో చాలా లైబ్రరీస్ నడుస్తున్నాయి. ఓకే, he viewed the library as a growing and living organism. మెల్విల్ డివే గారు ఏం చెప్పారంటే ఏం తెలుసు కదండి, డిడిసి రూపకర్త, డెసిమల్ క్లాసిఫికేషన్. ఈయన ఏం చెప్తున్నారంటే ఇది ఒక ప్రాక్టికల్ వర్క్. ఓకే, ఇది చాలా ఖచ్చితంగా చేయాల్సిన, అంటే ఖచ్చితత్వంతో కూడిన వర్క్ అనమాట. ఈ లైబ్రరీ సైన్స్ అనేది ప్రాక్టికల్గా చేసేది, ఖచ్చితత్వంగా చేసే పని. ఒక బుక్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు అనుకోండి, దాన్ని వెతకడం చాలా కష్టం, ఇంకా అది ఇంపాసిబుల్ అది. ఓకేనా? సో దానికంటూ ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, చాలా ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి, దాన్ని ఆ విధంగానే చేయాలి. ఇదే ఏం చెప్తున్నా, వ్యూడ్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ ఆర్గనైజ్డ్ ప్రొఫెషన్. ఇది ఆర్గనైజ్డ్ ప్రొఫెషన్.
ఖచ్చితత్వంతో కూడుకున్న ఒక ప్రొఫెషన్ ఫోకస్డ్ ఆన్ ఎఫిషియంట్ యాక్సెస్. ఎఫిషియంట్ అంటే ఏంటి? అది ఇందులో చెప్పాను కదండి. చాలా క్లియర్‌గా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఓకే. అయితే మనకి తరచుగా ఎటువంటి ఇప్పుడు మనం డెఫినిషన్ గురించి, ఇంట్రడక్షన్ గురించి ఎటువంటి క్వెషన్స్ వస్తాయో మనం ఒకసారి చూద్దాం. ఓకే. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఎగ్జామ్ పాయింట్స్ ఏంటంటే అంటే ఎవరైతే బిఎల్ఐసి చేసిన వాళ్ళైతే చాలా క్లియర్‌గా మీకు క్వెషన్ పేపర్ వచ్చిన వెంటనే వచ్చేస్తది. ఒక ఇది ఐదర్ 3 మార్క్స్ అంటే కొన్ని యూనివర్సిటీస్ 3 మార్క్స్, 5 మార్క్స్ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్ 10 మార్క్స్, 5 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? సో, వీటిల్లో చూడండి డిఫైన్ లైబ్రరీ సైన్స్. ఓకేనా? మీరు డిఫైన్ లైబ్రరీ సైన్స్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా! కలెక్టింగ్, ఆర్గనైజింగ్ అది స్టాండర్డ్ డెఫినిషన్ రాయండి. దాంతో పాటు కిందన నోటబుల్ పైనీర్స్ అని వీళ్ళు చెప్పిన 2 డెఫినిషన్స్ కూడా రాయండి. తర్వాత హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇది మీకు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్లో వస్తుంది. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. నేమ్ ద 5 ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిఓపిఆర్డి. ఓకే. సిఓపిఆర్డి గురించి అదొకటి ఇంపార్టెంట్ ఇది. తర్వాత లైబ్రరీ సైన్స్ ఈజ్ ఎ సైన్స్ జస్టిఫై విత్ రీజన్. దీని గురించి మనం చాలా రాయొచ్చు. ఓకే. అవి మీకు నేను ఈ క్వశ్చన్స్కి నేను మీకు పీడిఎఫ్ నేను చెప్తాను. అలాగే ఇక్కడ 5 ప్రాసెసెస్ అన్నారు కదా, ఒకసారి సి అంటే కలెక్టింగ్, ఓ అంటే ఆర్గనైజింగ్, పి అంటే ప్రిజర్వ్, ఆర్ అంటే రిట్రీవ్, డి అంటే డిసెమినేట్. ఇందాక మనం చెప్పుకుంది. ఓకే. కొంచెం క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ద లైబ్రరీ సైన్స్. స్కోప్ అంటే ఏంటండి? అంటే దాని పరిధి ఎంతవరకు విస్తరించింది. ఓకేనా? ఒకప్పుడైతే గ్రంథాలయం అంటే ఒక పెద్ద భావన, అందులో బుక్స్ అంతవరకే. ఇప్పుడు డిజిటల్ ఎరాలో గ్రంథాలయం అంటే ఇట్స్ ఎ క్లౌడ్. అంటే మీకు ఏ బుక్ కావాలన్నా ఈ బుక్స్ దొరుకుతున్నాయి. ఓకే. సో ఇలాంటి విషయాల్లో మీరు కొంచెం క్లారిటీగా అసలు దీని పరిధి ఎంతవరకు ఉంది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇదిగోండి చాలా ఈజీగా చెప్తున్నారు ఇక్కడ. ద స్కోప్ టుడే extends across many types of institutions and emerging technologies like AI and knowledge management. స్కోప్ ఆఫ్ లైబ్రరీ సైన్స్లో ఇది ఏ రకాలుగా మనకి విస్తరించిందో ఒకసారి క్లియర్ మనం చూద్దాం. అకాడమిక్ లైబ్రరీస్ తెలుసు కదండి. అకాడమిక్ లైబ్రరీస్ అంటే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్. ఓకే. తర్వాత పబ్లిక్ లైబ్రరీస్. పబ్లిక్ లైబ్రరీ ఎక్కడ ఉందండి? నేషనల్ లైబ్రరీ, నేషనల్ పబ్లిక్ లైబ్రరీ ఇవన్నీ కూడా పెద్ద పెద్దవన్నీ కలకత్తాలోనే. ఓకే. ఫస్ట్ కలకత్తాలో, తర్వాత మన దగ్గరికి వచ్చి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ హైదరాబాద్లో ఉందండి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే లైబ్రరీ ఇంకా లేదు. అమరావతిలో ప్లాన్ చేస్తున్నా అంటున్నారు. వీలైనంత తొందరగా అతిపెద్ద లైబ్రరీ మన రాష్ట్రంలో రావాలని కోరుకుంటున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? డిజిటల్ ఈ లైబ్రరీస్. ఓకే. డిజిటైజ్డ్ కంటెంట్ అంతే కదండి. డిజిటైజ్డ్ కంటెంట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నల్స్ యాక్సెసిబుల్ బై ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఉంటే చాలండి, మీ చుట్టూ వందలాది లైబ్రరీస్ ఉన్నట్టే. ఓకేనా? నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, NDLI, దీని గురించి వస్తుందండి. శోధ్ గంగా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఏదైనా థీసిస్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా వాటి నుండి మీరు అప్లోడ్ చేయాల్సిందే. సో ఇవన్నీ కూడా మీకు డిజిటల్ లైబ్రరీలో స్టోర్ అవుతూ ఉంటాయి. ఓకే. డిఫరెంట్ రకాల థీసిస్ గురించి వాటి గురించి. తర్వాత ఆర్కైవ్స్. మన ఇండియాలో ఒకటి ఉంది, నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్, రిపోర్ట్స్ అవన్నీ కూడా భద్రపరుస్తారు. చాలా సీక్రెట్ డాక్యుమెంట్స్ కూడా, చాలా ఓల్డ్ పురాతనమైన అంటే కొన్ని
కొన్ని రకాల ఇవి జరుగుతుంటాయి. దాన్నేమంటారంటే ఆహ్, ఒక 2 పార్టీల మధ్య గాని, 2 గవర్నమెంట్స్ మధ్య గాని, ఒక సంధి జరుగుతది చూసారా? అగ్రీమెంట్ ఈ రిపోర్ట్స్ ఉంటాయి చూసారా? అవన్నీ కూడా నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో భద్రపరుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక చిన్న విషయం చెప్తాను చూడండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ బయటికి రాలేదు. బట్ ఎక్కడ భద్రపరిచి ఉంది? ఇక్కడే నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? నాలెడ్జ్ మేనేజ్మెంట్. ఓకేనా? ఎలాగా? క్యాప్చరింగ్ అండ్ షేరింగ్ ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ ఇన్ కార్పొరేట్ సెట్టింగ్స్. అంటే కార్పొరేట్ లైబ్రరీస్ అన్నమాట ఇవన్నీ. తర్వాత ఏఐ రిపాజిటరీస్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ స్టోరింగ్ రీసెర్చ్. ఇందాక మీకు చెప్పాను కదండి, శోధ్ గంగా, అలాగే ఏఐ చాట్ బోర్డ్స్ గురించి కూడా చెప్పాను కదా, ఇన్ లైబ్రరీస్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఓకే, సో ఇక్కడికి ఏంటంటే మనం ఏంటంటే నేర్చుకున్నాం, మీనింగ్ నేర్చుకున్నాం, డెఫినేషన్ నేర్చుకున్నాం, స్కోప్ నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైబ్రరీస్? అసలు లైబ్రరీ సైన్స్ లక్ష్యం ఏంటి అనేది మనం చెప్పాలి కదా, చదువుకున్నారు మనం చెప్పాలి. ఓకే, చూద్దాం ఏంటంటే. ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. ఓకే, ప్రిజర్వ్ నాలెడ్జ్, క్విక్ యాక్సెస్. అంతే కదండి, ఇన్ఫర్మేషన్ ఆర్గనైజ్ చేసిందా, అది ఆర్గనైజ్ చేస్తే చాలు, దాన్ని భద్రపరచాలి. భద్రపరిచిన తర్వాత మనం దేని గురించి భద్రపరుస్తాం, మనకు కావాల్సినప్పుడు అది మరలా మనం రిట్రీవ్ చేసుకోవాలి. తర్వాత సపోర్ట్ ఎడ్యుకేషన్. ఓకే, ప్రమోట్ రీసెర్చ్, ప్రిజర్వ్ కల్చర్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, తర్వాత ఎంకరేజ్ రీడింగ్. ఓకే, ఇది ఎంకరేజ్ రీడింగ్ అనేది లైబ్రరీస్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో కూడా చైతన్యవంతం తీసుకొచ్చే రిఫరెన్స్ సర్వీస్ అనమాట, అది ఎక్స్టర్నల్ సర్వీస్ అది. ఓకే, సర్వ్ సొసైటీకి ఎలా సర్వ్ చేస్తుంది, ఇది టాపిక్లో ఫ్యూచర్లో మనం మాట్లాడుకునేది ఒక టాపిక్ వస్తుంది. బట్ సర్వ్ సొసైటీ వచ్చేసరికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైబ్రరీ సైన్స్, లైబ్రరీ అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి యాక్సెస్లో ఉంటుంది. అంటే పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా లైబ్రరీలో ఉండే ఒక బుక్ని చదవగలడు. అదే బుక్ని రోజువారీ కూలీ పనులు చేసే వాళ్ళ కొడుకు కూడా చదవగలడు. ఓకేనా? సో లైబ్రరీ అనేది డెమోక్రటీకి ఒక్క నెంబర్ 1 ఎగ్జాంపుల్. ఓకే, ఈ విధంగా సర్వ్ చేస్తుంది. సో ఆబ్జెక్టివ్స్ గురించి మనం క్లాసెస్ ఉంటాయండి నెక్స్ట్. అంటే ఇదేంటంటే ఓవర్వ్యూగా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఒక సింపుల్గా చెప్పేస్తా చూడండి. ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమేటికల్లీ, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ స్లైడ్ని మీకు పెట్టడం జరిగింది. ఎన్ష్యూర్స్ ఎవ్రీ ఐటమ్ హ్యాస్ ఫిక్స్డ్ లాజికల్ ప్లేస్, దానికి ఒక ప్లేస్ ఉంటుంది. యూజింగ్ క్లాసిఫికేషన్, మనం క్లాసిఫికేషన్ చేసిన తర్వాత దాన్ని ఏ ప్లేస్లో పెట్టాలనేది ముందుగానే మనం దానికి చెప్తాం ఆర్గనైజ్డ్గా. సబ్జెక్ట్ బేస్డ్ అరేంజ్మెంట్ అండ్ క్యాటలాగింగ్ రికార్డ్. ఓకే, అలాగే ఎడ్యుకేషన్ ఎలా సపోర్ట్ చేస్తుంది, రీసెర్చ్ ఎలా సపోర్ట్ చేస్తుందో చూద్దాం. లైబ్రరీస్ ఆర్ ద ల్యాబొరేటరీ ఆఫ్ ద హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. అంతే కదండి, రీసెర్చ్ స్టూడెంట్స్ నీడ్ ఆర్గనైజ్డ్ లైబ్రరీస్ టు గ్యాదర్ రిఫరెన్సెస్ అండ్ బిల్డ్ నాలెడ్జ్. రీసెర్చ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా లైబ్రరీలో ఉంటారండి. నేను చూసిన అతిపెద్ద లైబ్రరీ ఏంటంటే ఏయూ లైబ్రరీ. నేను ఏయూలో ఉండేటప్పుడు నేను చూశానండి. అసలు చదవడానికి నేనైతే కొన్ని బుక్స్ తీసుకునేవాడిని. బట్ ఏంటంటే అక్కడ రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఎప్పుడు లైబ్రరీలోనే ఉంటారు. ఇన్ని బుక్స్ పెట్టుకొని అన్ని బుక్స్ చూస్తూ ఉంటారు. నెక్స్ట్, ప్రిజర్వింగ్ కల్చర్
అండ్ మెమరీ ట్రిక్స్. ఈ ఇమేజ్‌లో చూస్తున్నారు కదండీ! అంటే ఎటువంటి భద్రపరుస్తాం? అంటే ఏదైనా ఒక మంచి విలువైనదని గాని, లేదంటే అది మనకి ఫ్యూచర్‌లో తరతరాలకు అందివ్వాల్సిన వస్తువైనా, అలాంటి ఆటిల్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాం. అవునా? సో, దీన్నే ప్రిజర్వ్ కల్చర్ అండ్ నాలెడ్జ్. మనకి కల్చర్, నాలెడ్జేనండి చాలా ఇంపార్టెంట్. ఎందుకు కల్చర్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇంపార్టెంట్ అంటే, ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన పద్ధతులేంటి అనేది మన ఫ్యూచర్ జనరేషన్‌కి తెలియాలి. దట్ ఈస్ హిస్టరీ. ఎందుకంటే ఫ్యూచర్‌లో వచ్చే చాలా రకాలైన సమస్యలకు ఈరోజు మనం పాటించే పద్ధతులు ఒక పరిష్కారం అవుతది. అంటే నేనిప్పుడు ఫ్యూచర్ గురించే మాట్లాడుతున్నా. అదే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న సిట్యుయేషన్స్‌లో మనం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలు చాలా సమస్యలకి చాలా మటుకు పరిష్కారాలు మనకి మన చరిత్రలో మనకి మన పూర్వీకులు ఇచ్చిన అనేక రకాలైనటువంటి రెమెడీస్ మనకి చాలా పనికొచ్చాయి. అవి పరిష్కారాలకు ఉపయోగపడ్డాయి. సో, అందుకనే ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్ అండ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏంటంటే, ది నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ప్రిజర్వ్స్ ఒరిజినల్ హిస్టారికల్ డాక్యుమెంట్స్ అండ్ మానుస్క్రిప్ట్స్ రిలేటెడ్ టు ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎన్ష్యూరింగ్ మెమరీ ఈజ్ నెవర్ లాస్ట్. అంటే ఇంకా ఒక పెద్ద ప్రపంచ యుద్ధం వచ్చినాక కూడా ఇవి చెక్కు చెదరం. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ జనరేషన్‌కి ఈ నాలెడ్జ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు ఒక చిన్న మెమరీ ట్రిక్ లాగా మనం ఇది మాట్లాడుకుందామండి. అసలా లక్ష్యాలు, లైబ్రరీ సైన్స్ యొక్క లక్ష్యాలు జస్ట్ చిన్న మెమరీ ట్రిక్ లాగా మాట్లాడుకుందాం. ఏంటేంటో చూడండి. మెమరీ ట్రిక్ ఇందాకలా అక్కడ మాట్లాడుకున్నాం కదండీ! COPRD. సి అంటే కలెక్షన్, ఓ అంటే ఆర్గనైజ్, తర్వాత పి అంటే ప్రిజర్వ్, తర్వాత ఆర్ అంటే రిట్రీవ్, తర్వాత డి అంటే డిసిమినేట్. దేనికది? డెఫినిషన్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. ఓకే. ఇప్పుడు దీనికి ఇదేంటి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. ఓ అంటే ఆర్గనైజ్, పి అంటే ప్రిజర్వ్, క్యూ అంటే క్విక్ యాక్సెస్ అండి. ఓకేనా. దీని లక్ష్యం ఏంటి? ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళాం అనుకోండి, ఒక బుక్ కావాలి, వెంటనే మనం దాన్ని యాక్సెస్ చేయగలగాలి. యాక్సెస్ చేయగలగాలంటే దానికి ఒక నిర్దిష్టమైన పద్ధతిలో దాన్ని ఒక ప్లేస్లో పెట్టాలి. ఓకే. అదొక లక్ష్యం. సపోర్ట్, అక్కడ ఉన్న స్టాఫ్ వల్ల కానీ, లేకపోతే ఆ లైబ్రరీ వల్ల మనకి ఒక సపోర్ట్ కావాలి. అంతే కదండి. ఇప్పుడు మీకు తెలియని విషయం ఒకటి అడిగారు, వెంటనే వాళ్ళు తెలియజెప్పాలి. ఒక బుక్ అడిగితే ఇస్తారు కదా, అదే సపోర్ట్. ప్రమోట్, దేన్ని ప్రమోట్ చేయాలి? రీసెర్చ్‌ని వాటిని ప్రమోట్ చేయాలి. అవునా? ప్రిజర్వ్ కల్చర్ అండ్ ప్రిజర్వ్ నాలెడ్జ్‌ని ప్రిజర్వ్ చేయాలి. ఎంకరేజ్ ఎడ్యుకేషన్‌ని, లేకపోతే రీడింగ్ హ్యాబిట్స్, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. సర్వ్ సొసైటీ. ఓకేనా. ఓ అంటే ఆర్గనైజ్ ఉంది కదా. సెకండ్‌ది పి అంటే ప్రిజర్వ్ నాలెడ్జ్. ఓకే. థర్డ్‌ది క్విక్ యాక్సెస్. ఓకే. ఫోర్త్‌ది సపోర్ట్ ఎడ్యుకేషన్. మీకు చాలా క్లియర్‌గానే అర్థమవుతాయి సార్ రీడింగ్స్. ఎలా సపోర్ట్ చేస్తుందనేది నేను మీకు చెప్తా. అంటే ఇది నేను మీకు నార్మల్‌గా చెప్తాను వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆబ్జెక్టివ్స్ గురించి, ఫంక్షన్ గురించి ఒక ఎలాబొరేటింగ్‌గా మీకు మరలా టాపిక్ వస్తుంది. ఓకేనా. అందుకనే ఏంటేంటి ఉంటాయని జస్ట్ నార్మల్‌గా మీకు చెప్పుకుంటూ వెళ్తున్నా. తర్వాత ప్రమోట్ కల్చర్.
సారీ. ప్రమోట్ రీసెర్చ్. ఓకే. తర్వాత మళ్ళీ ప్రిజర్వ్ కల్చర్. తర్వాత ఎంకరేజ్ రీడింగ్. తర్వాత సర్వ్ సొసైటీ. ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ అండి. ఆబ్జెక్టివ్స్ కి చాలా మంది చేసే తప్పులు ఏంటి తెలుసా? ఆబ్జెక్టివ్స్ ఇదిగోండి, ఆబ్జెక్టివ్స్ అడిగితే ఫంక్షన్స్ రాస్తారు. ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు. అంటే ఇక్కడ మనం రాసినవన్నిటినీ కూడా అది అలా చేయడానికి ఈ శాస్త్రం ఉన్నట్టు. ఫంక్షన్స్ అంటే వీటన్నిటిని ఉపయోగించుకొని అది చేసే విధులు అన్నమాట. ఓకే. ఆర్గనైజ్ అంటే అదొక లక్ష్యం. ఓకే. అదొక విధానం అన్నమాట. ఓకే. సరే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. దీని ప్రాముఖ్యత ఏంటి? ఓకే, చూద్దాం ఒకసారి. దీన్ని 2 విధాలుగా విభజించుకుంటే లైబ్రరీ మనకు ఇండివిజువల్గా ఎలా ఉపయోగపడుతుంది, సొసైటీ అందరికి కలిపి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఫస్ట్ ఇండివిజువల్గా చూద్దాం. ఏంటి? ప్రొవైడ్స్ ఫ్రీ అండ్ ఈక్వల్ యాక్సెస్ టు నాలెడ్జ్ రిగార్డ్లెస్ బ్యాక్గ్రౌండ్. ఇందాక మీకు డెమోక్రసీ అని చెప్పాను కదా. రిగార్డ్లెస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఎంత డబ్బున్న పిల్లలైనా, లేదు రోజువారీ కూలి పనులు వెళ్ళిన పిల్లలైనా ఒకటే ఇన్ఫర్మేషన్, ఒకటే బుక్. సేవ్స్ ఎనార్మస్ టైం లొకేటింగ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫర్మేషన్ కానీ పుస్తకాన్ని కానీ వెతికి మీరు దాన్ని పొందడానికి చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సపోర్ట్స్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ బియాండ్ క్లాస్ రూమ్స్. క్లాస్ రూమ్లోనే చదవడం కాదండి, లైఫ్ లాంగ్ చదవడం అనేది లైబ్రరీస్కి వెళ్తేనే అలవాటు అవుతుంది. ఓకేనా? దీన్ని మనకు అలవాటు చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది, ఇలా చదవడానికి సపోర్ట్ చేస్తుంది. హెల్ప్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే. ఇప్పుడు సొసైటీ గురించి చూద్దాం. ఓకేనా? ఏంటి? ఫస్ట్ సోషల్ ఈక్వలైజర్. యాక్చువల్గా సొసైటీకి ఇది ఒకటే, కానీ చూడండి, డైలీ వేజ్ వర్కర్ చైల్డ్, వెల్తీ చైల్డ్ యూజ్ సేమ్ రిసోర్స్ ఫర్ ఫ్రీ. ప్రిజర్వ్స్ కల్చర్ అండ్ హిస్టారికల్ ఐడెంటిటీ. ఓకే. స్ట్రెంగ్తన్ డెమోక్రసీ వయా ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్. మొత్తం ఎవరైతే ఉన్నారో అందరికీ మన దృష్టిలో ఇది డెమోక్రసీని పాటిస్తుంది. సపోర్ట్ సైంటిఫిక్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్. సైంటిఫిక్ ఎకనామిక్ ప్రోగ్రెస్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అయితే లైబ్రరీస్ ఎలాగ డెవలప్ చేస్తున్నారు, అసలు లైబ్రరీస్ని నిర్వహించడానికి కానీ డెవలప్ చేయడానికి కానీ ఎటువంటి ఛాలెంజెస్ మనకి ఎదుర్కొంటాం ఒకసారి చూద్దాం. ఓకే, రియల్ ఎగ్జాంపుల్ ఆఫ్ COVID-19 అంతే కదండి, ఒక రియల్ ఎగ్జాంపుల్. అండ్ ఫిజికల్ లైబ్రరీస్ క్లోజ్డ్. COVID-19లో అదే కదా జరిగింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా బికేమ్ ఎ లైఫ్ లైన్ ఫర్ మిలియన్స్ స్టడీయింగ్ వయా డిజిటల్ రిసోర్సెస్. COVID-19 మనకు నేర్పించింది ఏంటంటే చదివే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఓకే, జూమ్ క్లాసెస్, డిజిటల్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, మొత్తం విధానం అంతా మారిపోయింది. అది మంచి చేసిందో చెడు చేసిందో తెలియదు. కొంత అనుకోవచ్చు ప్రకృతి మేలు చేసింది, నిజంగా ఒక రకంగా ప్రకృతి మేలు చేసింది, కానీ మన ప్రియమైన వ్యక్తుల్ని ఎంతమందినో మనం కోల్పోయాం. అవును కదా, అందులో నేను ఒకళ్ళని. ఓకే, నెక్స్ట్ దిస్ షోస్ హౌ డీప్లీ లైబ్రరీ సైన్స్ ఈజ్ ఓవెన్ ఇంటూ మోడర్న్ సొసైటీ.
అంతే కదండి. మోడర్న్ సొసైటీకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో దీనివల్ల. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ చూద్దాం. ఎటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ వచ్చేసరికి డెమోక్రటైజ్ యాక్సెస్ అండ్ ప్రిజర్వ్స్ ఆర్ రేర్ మెటీరియల్. అంటే ఇందాక మనం నేర్చుకున్నాం కదండి, డెమోక్రటైజ్ ఎవరికైనా ఒకటే. ఓకే. నెక్స్ట్ అడ్వాంటేజ్ సపోర్ట్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇది ఒక పద్ధతి నుంచి ఇంకో పద్ధతికి ట్రాన్స్ఫార్మ్ అవుతుందండి. మనకి ఫిఫ్త్లో ఒకటి ఉంటుంది. ఇట్స్ ఏ అంటే ఫైలాస్ ఉన్నాయి కదండి, అందులో ఒక లా ఉంటుంది. ఇట్స్ ఏ లివింగ్ ఆర్గానిజం. అంటే ఇది రెగ్యులర్గా అభివృద్ధి చెందుతుంది. ఓకేనా. నెక్స్ట్ లిమిటేషన్ ఏంటి? మెనీ పబ్లిక్ లైబ్రరీస్ ఇన్ రూరల్ ఏరియా ల్యాక్ ఫండింగ్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంతే కదండి. రూరల్ ఏరియా అనగానే చిన్న చూపు, ఎవరు చదువుకుంటారు, ఎవరు ఉంటారు అసలు అక్కడ. కావాల్సింది అక్కడే యాక్చువల్గా. ఎందుకంటే నాలెడ్జ్ అనేది రూరల్ ఏరియాలోనే మీకు అభివృద్ధి చెందాలి. అప్పుడే ప్రతి రూరల్ ఏరియా కూడా నవీనకరణ అంటే పట్టణీకరణ చెందుతుంది. ఓకేనా. ఇంకో లిమిటేషన్ వస్తే ర్యాపిడ్ టెక్నాలజీ చేంజెస్ రిక్వైర్ కాన్స్టెంట్ స్టాఫ్ రీట్రైనింగ్. సరిపోయినంత స్టాఫ్ లేరండి. నిజంగా చెప్పాలంటే లైబ్రరీస్ చాలా ఉన్నాయి కానీ అందులో సరిపోయిన స్టాఫ్ లేరు. గవర్నమెంట్ ఈ విషయంలో కొంచెం దయతలిచి స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలి. గవర్నమెంట్ మాస్ రిక్రూట్మెంట్ చేయాలండి లైబ్రరీస్కి. లైబ్రరీస్ ఎందుకు మనకి అంత ఇంపార్టెంట్ అనేది గవర్నమెంటే మనకి చాటి చెప్పాలి. ఓకే. ఈ స్లైడ్లో చాలా ఇంపార్టెంట్ అండి. కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు. ఓకే, చూద్దాం. అన్నిటికంటే పెద్దది. ఓకే. అంటే ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎవరంటే లైబ్రేరియన్. ఏదైనా ఒక నేషనల్ లైబ్రరీ అవ్వచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఐఐటీస్ ఇలాంటివి, వాటిలో లైబ్రరీస్ ఉంటాయి కదా, డీన్ లైబ్రరీ అంటారు. అంటే లైబ్రరీ అందరికి ఇతనే హెడ్ అనమాట. దీనికి ప్రొఫెసర్ ర్యాంక్ ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారి లెవెల్స్లో చెప్పాలంటే లెవెల్ 11, 10, 12 ఈ మూడిట్లో కూడా మనం దీన్ని పెట్టచ్చు. లెవెల్ 10 మ్యాక్సిమం. ఓకే. అసిస్టెంట్ అంటే దీనికి సపోర్టివ్గా ఉంటారు అసిస్టెంట్ లైబ్రరీ. తర్వాత నాలెడ్జ్ మేనేజర్. అంటే కార్పొరేట్ సెక్టార్లో ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉంటాయి. వాళ్ళకి హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించిన అనేక సంస్థలు ఉంటాయి. వీరన్నిటికీ కూడా వీళ్ళు ట్రైనింగ్ పర్పస్గా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్గా వీళ్ళకి ఒక నాలెడ్జ్ బేస్డ్ క్యాంప్ కావాలి. సో దీన్ని లైబ్రరీ అనొచ్చు, లేదంటే నాలెడ్జ్ వేర్ హౌస్ అనొచ్చు. సో వాటిలో మేనేజర్గా నియమించుకుంటారు. ఓకే. నెక్స్ట్ డిజిటల్ లైబ్రేరియన్ మేనేజర్స్ ఈ రిసోర్సెస్ రిపాజిటరీస్. డిజిటల్ లైబ్రేరియన్ అంటే కంప్యూటరైజ్డ్గా నిర్వహించే లైబ్రరీలో ఈయన ఒక పార్ట్. ఆర్కివిస్ట్, క్యాటలాగర్. ఆర్కివిస్ట్ అంటే రికార్డ్స్ని భద్రపరిచే వాళ్ళు, రికార్డ్స్ ఒక ఆర్డర్లో పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా క్యాటలాగర్ కింద వస్తారు, ఆర్కివిస్ట్ కిందగా వస్తారు. ఓకే. అయితే లైబ్రరీ సైన్స్ చదివిన తర్వాత ఎటువంటి జాబ్స్ అంటే ఎక్కడెక్కడ జాబ్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. రిక్రూటర్స్ అంటే మనకి ఎలాంటి వాళ్ళు జాబ్స్ ఇస్తారు, టెక్నాలజీ అడ్వాంటేజ్ అది కూడా మనం చూద్దాం. ఎవరెవరు ఇస్తారు? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో అయితే యూజీసీ యూనివర్సిటీస్ అంటే వీటిల్లో లైబ్రరీ పోస్టులు ఉంటాయి కదా, వీళ్ళు ఇస్తారు. కాలేజెస్లో ఉంటాయి, స్కూల్స్లో లైబ్రరీస్ ఉంటాయి కదా, లైబ్రరీ ఇస్తారు. తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో మినిస్ట్రీస్, స్టేట్
పబ్లిక్ లైబ్రరీస్ ఉంటాయి కదా, పిల్లలు లైబ్రరీ పోస్టులు ఉంటాయి, దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతుంది. అలాగే వీటిని స్పెషల్ లైబ్రరీస్ అంటారండి. రీసెర్చ్ డిఆర్డిఓ, ఇస్రో, సిఎస్ఐఆర్ ఇలాగా కొన్ని స్పెషల్ లైబ్రరీస్ ఉంటాయి మెడికల్ సంబంధించినవి. ఇప్పుడు డిఆర్డిఓ అంటే ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన నాలెడ్జ్ బుక్స్ అవన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా. నెక్స్ట్ కార్పొరేట్ పబ్లిక్ సెక్టార్స్, రైల్వేస్, నేషనల్ బ్యాంక్స్. మా ఆఫీస్లో కూడా ఒక లైబ్రరీ ఉందండి. సో చిన్న లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి లైబ్రరీ సైన్స్ చదివిన తర్వాత మనకి ఉద్యోగం వచ్చే రంగాలు అన్నమాట. ఓకే, అలాగే టెక్నాలజీ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది లైబ్రరీ సైన్స్లో చూసుకుంటే, VLIC graduate who learns systems like Koha, an open source software అనేది ఇది స్ట్రాంగ్ అడ్వాంటేజ్ ఫర్ డిజిటల్ లైబ్రరీన్ పోస్ట్. అంటే మీరు ఒక లైబ్రరీయన్ ఇప్పుడంతా ఏం జరుగుతుంది, బుక్లో రాసుకోవడం, రికార్డ్ మెయింటెనెన్స్ కాదండి, మొత్తం అంతా డిజిటలైజేషనే. ఓకేనా, కోహా అనేది ఓపెన్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్, లైబ్రరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఇది. సో అందులో ఉంటుంది అంటే క్యాటలాగింగ్ ఉంటుంది, తర్వాత రికార్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది, లోన్ అంటే లోన్ అండ్ రికవరీ అవన్నీ కూడా ఉంటుంది అనమాట ఇందులో. ఓకే, ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను, యాన్షియంట్ ఎరాలో ఎక్కడెక్కడ మెస్టోమియా, ఈజిప్ట్, మనస్క్రిప్ట్స్ అంటే మన ఇండియాలో అయితే నలంద, తక్షశిల, అప్పటి నుంచే లైబ్రరీ మెయింటెనెన్స్ అనేది ఉంది. అయితే దాని తర్వాత ఏముంది, ప్రింట్ ఎరా స్టార్ట్ అయింది. ఓకే, జాన్ గూటన్బర్గ్ గారు ఏమో ప్రింటింగ్ మిషన్ కనుక్కున్నారు. అప్పటి నుంచి ఇంకా బుక్స్ అనేది అచ్చు యంత్రం వచ్చిన తర్వాత ఇంకా ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, అది ఇక్కడ కొంచెం కలిసిపోయిందండి, స్లైడ్ సరిగా లేదు. ఓకే, ఆ తర్వాత 1876లో మన మెల్విల్ డివే గారు ప్రతిపాదించిన డివే పబ్లిషర్స్ ప్రకారం డిడిసి అనేది దాని ప్రకారం లైబ్రరీస్ అభివృద్ధి చెందాయి అన్నమాట. 20th సెంచరీ ఇక్కడ వచ్చేసరికి మన సార్ డాక్టర్ రంగనాథన్ గారు, సార్ రంగనాథన్ గారు ఫైలాస్ అనేది 1931లో ఇంప్లిమెంటేషన్ చేశారు. తర్వాత అంటే రాశారు, ఫైలాస్ బుక్స్ రాశారు. తర్వాత 1933లో కాలమ్ క్లాసిఫికేషన్ కూడా ఈయన చేశారు. తర్వాత ఏఎస్సిఆర్, ఓకే, తర్వాత ఎంఎస్సిఆర్ 21 అడాప్ట్ చేశారు. ఇక నెక్స్ట్ 21st సెంచరీకి వచ్చేసాం మనం. లైబ్రరీ ఆటోమేషన్, కోహా, డిజిటల్ రిపాజిటరీస్, AI అండ్ స్మార్ట్ సెట్ సిస్టమ్స్, వీటన్నిటి గురించి కూడా మనం మరలా చాలా లాబరేటివ్గా మన ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, చర్చించుకుందాం. ఇదేంటంటే ఇంట్రడక్షన్ కాబట్టి ఇవన్నిటి గురించి నేను మీకు నార్మల్గా చెప్పేసి వెళ్తున్నాను. ఇంపార్టెన్స్ పర్సనాలిటీస్ చాలా మంది ఉన్నారండి. ఇద్దరు గురించి మనం ఒకసారి చూద్దాం ఏంటేంటి ఎవరెవరు అనేసి. ఓకే, డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు, ఓకే, ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా, ఫార్ములేటెడ్ 5 laws అండ్ కాలమ్ క్లాసిఫికేషన్. ఓకే, చాంపైన్డ్ లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఇండియాలో లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందడానికి ఈయన ఫాదర్ అన్నమాట. మెల్విల్ డివే గారు ఎవరు, అమెరికన్, who created the Dewey Decimal Classification, the most widely used system in the world. చెప్పాను కదా, వరల్డ్ అంతా ఇదే వాడుతుంది. చార్లెస్ ఆమీ కటర్ డెవలప్డ్ ఎర్లీ క్యాటలాగింగ్ రూల్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ మోడర్న్ ఏఎస్సిఆర్ స్టాండర్డ్స్. ఓకే, సో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండి. ఇప్పుడు మీకు చాలా సింపుల్గా మనం ఏంటంటే నేర్చుకున్నామో చిన్న డయాగ్రామ్ రూపంలో ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 ప్రాసెస్ అని చెప్పుకున్నా కదా, ఏం 5 ప్రాసెస్ ఇది డెఫినేషన్లో వస్తుంది. కలెక్ట్, ఆర్గనైజ్, ప్రిజర్వ్, రిట్రీవ్, డిసెమినేషన్. ఓకే, స్కోప్ ఎక్కడెక్కడ ఉంది, స్కోప్ లైబ్రరీ సైన్స్లో
ట్రెడిషనల్ అంటే అకాడమిక్, పబ్లిక్‌లో. డిజిటల్ ఎన్‌డిఎల్ఏ నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, ఈ రిసోర్సెస్. నాలెడ్జ్ మేనేజ్మెంట్‌లో, కార్పొరేట్ సెక్టార్‌లో, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఏఐ అండ్ చాట్‌బోట్స్. అంటే నేను ఇందాక మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినవి సింపుల్ పద్ధతిలో ఎక్కడెక్కడ వస్తున్నాయో చెప్పేస్తున్నా. అలాగే ఒకసారి చూడండి. 5 ట్రిక్స్. 5 ప్రాసెస్ ఉన్నాయి కదా! COPRD, కలెక్ట్, ఆర్గనైజ్, ప్రిజర్వ్, రిట్రీవ్, డిసెమినేట్. ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. నేను మీకు మన వాట్సాప్ ఛానల్ నేను మీకు మన ఇందులో నేను పెడతానండి. లింక్ పెడతాను. ఒకసారి దాని ద్వారా మీరు లాగిన్ అవ్వండి. ఆబ్జెక్టివ్స్ ఇది. ఓకే. OPQSPPES, ఆర్గనైజ్, ప్రిజర్వ్, క్విక్, సపోర్ట్, ప్రమోట్, ప్రిజర్వ్ కల్చర్, ఎంకరేజ్ అండ్ సర్వ్. ఓకే. ఫాదర్ ఫిగర్స్ అంటే ఇండియా పరంగా చూస్తే డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు, వరల్డ్ చూస్తే డివే, మెల్బుల్ డివే. ఇక్కడ చిన్న కంపారిజన్ చూద్దామండి. దేని కంపారిజన్, పబ్లిక్ లైబ్రరీకి అకాడమిక్ లైబ్రరీ చిన్న కంపారిజన్. పర్పస్ ఏంటి అంటే లైజర్ టైంలో ఎవరు నార్మల్గా వస్తారు, లైఫ్ లాంగ్ లెర్నింగ్ నేర్చుకోవడానికి వస్తారు, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అవసరమై వస్తారు. పబ్లిక్ లైబ్రరీ జనరల్గా ఎవరైనా రావచ్చు. అయితే అకాడమిక్ లైబ్రరీ వచ్చేసరికి సపోర్ట్స్ కరికులం. కరికులం అంటే ఒక పద్ధతిలో అది ఉంటుందండి. అంటే మనకి అకాడమిక్ అంటే మన పాఠాలు లెసన్స్ సంబంధించిన బుక్స్, తర్వాత మ్యాక్సిమం ఎగ్జామ్స్ సంబంధించిన బుక్స్, ఇలాంటివన్నీ మనకు అందులో ఉంటుంది. టీచింగ్ సంబంధించిన నాలెడ్జ్, రీసెర్చ్ ఇవన్నీ కూడా మనకి అకాడమిక్ లైబ్రరీలో ఉంటుంది. యూజర్స్ ఎవరెవరు? ఓపెన్ టు ఆల్ మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఓకే, అందరూ వస్తారు. రిస్ట్రిక్టెడ్ టు స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్. ఏ కాలేజ్ సంబంధించిన వాళ్ళు ఆ కాలేజీలో ఉన్న లైబ్రరీని వాళ్ళే వాడుకోవాలి. ఓకే. ఫండింగ్, దీనికి ఫండింగ్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్, మున్సిపల్ ఫండింగ్. ఓకే. దీని సెస్ కూడా వేస్తారు, ట్యాక్స్ కూడా ఉంటుంది. మనకు ఫర్దర్గా వచ్చే లెసన్స్లో మనం నేర్చుకుందాం. ఇక్కడ ఫండెడ్ బై ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫండింగ్ ఇచ్చుకోవాలి. ఎగ్జాంపుల్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా లైబ్రరీ తీసుకుందాం. ఓకే. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ స్లైడ్ అండి ఇది. ఏంటంటే జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఏంటేం చేస్తారు, కామన్ మిస్టేక్స్ అండ్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటని చేస్తారంటే చూడండి. డిఫైన్ లైబ్రరీ సైన్స్ అంటే వాళ్ళు ఏంటంటే ఓన్లీ బుక్స్ ఉన్న ప్లేస్ అని మాత్రమే, అయితే ఆ ప్లేస్ గురించి రాస్తారు. ఎక్కడ ఏం రాయాలి డెఫినేషన్ అంటే 5 ప్రాసెస్, COPRD అది రాయాలి. సో సెకండ్ ఇది ఏంటంటే కన్ఫ్యూజింగ్ స్కోప్ విత్ ఆబ్జెక్టివ్స్. స్కోప్ అంటే ఏంటి, ఏ ఏరియాస్లో అది విస్తరించింది అది రాయాలి. ఓకే. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే దేని గురించి, దేనికోసం ఉంది అసలు లైబ్రరీ సైన్స్ లక్ష్యం దేని గురించి ఉంది, పర్పస్ దేని గురించి. ఓకే. 8 ఉంటాయి కదండి అవి. ఓకే. తర్వాత ఫర్గెటింగ్ టు మెన్షన్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ క్వశ్చన్స్. ఇండియన్ కాంటెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చిన ప్రతి దాంట్లో కూడా సార్ గారిని మనం ఇంక్లూడ్ చేయాలి. ఓకే. తర్వాత రైటింగ్ జనరిక్ ఆన్సర్స్ వితౌట్ ఇండియన్ ఎగ్జాంపుల్స్, అంటే ఇగ్నోరింగ్ ఎన్డిఎల్ఐ, శోధగంగా, ఇలాంటి ప్రతి ఇండియాకి సంబంధించిన ప్రతి లైబ్రరీ మ్యాక్సిమం చాలా రకాలు, అంటే మనకి చాలా రకాల రిపాజిటరీ లైబ్రరీస్, తర్వాత కొన్ని స్పెషల్ లైబ్రరీస్, నేషనల్ లైబ్రరీస్, ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా మనం ఒక మంచి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పి రాస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇగ్నోరింగ్ డిజిటల్ AI డైమెన్షన్ ఆఫ్ మోడర్న్ స్కోప్. అసలు స్కోప్లోనే ఇది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్ వచ్చిందంతా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీదనే వస్తుంది. ఇది చూడండి. ఈ రోజు మనం చెప్పుకున్న టాపిక్కి చిన్న టిప్స్ అనమాట అవి. ఓకే. ఎలాంటి చూడండి. డిఫైన్ లైబ్రరీ సైన్స్ అండ్ ఇట్స్ 5 కోర్ ప్రాసెసెస్. ఓకే. ఇవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే డిస్కస్ ద ఆబ్జెక్టివ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. వీటన్నిటి గురించి కూడా నేను PDF రెడీ చేస్తాను.
మన ఛానల్లో నేను చేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేంజింగ్ స్కోప్ ఇన్ డిజిటల్ ఎరా. ఓకే. డిస్క్రైబ్ కెరీర్ ఆపర్చునిటీస్. నోట్ ఆన్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ కాంట్రిబ్యూషన్. ఓకే. లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ ఎలా ఉంటే చూద్దాం. షార్ట్ ఆన్సర్స్ 3 to 5 మార్క్స్ ఉంటుంది. డిజిటల్ లైబ్రరీ ఎగ్జాంపుల్, నాలెడ్జ్ మేనేజ్మెంట్, సోషల్ ఈక్వలైజర్. ఓకే. అదే లాంగ్ ఆన్సర్ అయితే లైబ్రరీ సైన్స్ ఈజ్ బోత్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. ట్రేస్ ద హిస్టారికల్ ఎవాల్యుయేషన్. ఓకే. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎటువంటి ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు. డెఫినేషన్స్ వస్తాయండి. అంటే రంగనాథన్ గారు చెప్పిన డెఫినేషను, మెల్విల్ డివే గారు చెప్పిన డెఫినేషను, వీటితో పాటు చాలా మంది చెప్పిన డెఫినేషన్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్స్ అనేది నేను మీకు వాళ్ళ గురించి వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిల్లింగ్ ద బ్లాంక్స్, డిడిసి అండ్ ఎల్ఐ, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తాయి. ఓకే. ఇలాంటివన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే మనవి కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. ఇగ్నో వీళ్ళది నార్మల్ జనరల్ ఎగ్జామ్స్, యూజీసీ నెట్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ రిక్రూట్మెంట్ ఉంటాయి కదా, ఈ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది ప్రీవియస్ ఎగ్జామ్ స్టైల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ లైబ్రరీ సైన్స్, డిస్కస్ స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్, 10 మార్క్స్. దీనికి ఏం చేయాలి? ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ అంటే లైబ్రరీ సైన్స్ అనే టర్మ్ని ఇంట్రొడక్షన్ మనం మాట్లాడుకున్నా అది చెప్పాలి. దాని తర్వాత డెఫినేషన్ చెప్పాలి, స్టాండర్డ్ డెఫినేషన్ చెప్పాలి. స్టాండర్డ్ డెఫినేషన్ తర్వాత వీళ్ళు పైనర్స్ ఇద్దరు చెప్పిన డెఫినేషన్ చెప్పాలి. దీని తర్వాత డిస్కస్ స్కోప్ అన్నారు. స్కోప్ అంటే మనకి ఏ ఏరియాలో ఇది విస్తరించి ఉంది మాట్లాడుకున్నాం కదండి, ఒక 6 ఏరియాల్లో వాటి గురించి మాట్లాడాలి. తర్వాత ఆబ్జెక్టివ్స్, ఒక 8 ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, వాటన్నిటి గురించి విత్ ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవాలి. ఓకే. అలాగే యూజీసీ నెట్లో మనకి ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. లాస్ట్ మన జూన్లో మనం రాసాము. అలాగే పర్సనాలిటీస్ అంటే మ్యాక్సిమం కంపారిజన్ ఇస్తారండి, లేదంటే వాళ్ళు మాట్లాడిన డెఫినేషన్ ఇచ్చేస్తారు, లేదంటే వాళ్ళు చేసిన రీసెర్చ్ దాని తాలూకా చిన్న కంటెంట్ ఇస్తారు, కిందన వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తారనమాట. సో దానిలో మనం ఆన్సర్ కనిపెట్టాలి. ఇవి ఇంకా నార్మల్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్. సో ఈరోజు మన క్లాస్ సమ్మరీ ఏంటంటే చూడండి, లైబ్రరీ అంటే నార్మల్ కాదు, ఇట్స్ మోర్ దాన్ టేకింగ్ కేర్ ఆఫ్ బుక్స్. ఓకే. ఎలాగా? టుడే వీ టుక్ అవర్ ఫస్ట్ స్టెప్ ఇంటూ లైబ్రరీ సైన్స్. ఇట్ ఈస్ ఏ సైంటిఫిక్ డిసిప్లిన్ built on principles of collecting, organizing and disseminating information. Okay. Scope కూడా has expanded from quiet rooms నుంచి AI powered గా ఎక్స్పాండ్ అయ్యింది. ఓకే. సింపుల్గా. అలాగే ఫౌండేషన్ ఆఫ్ ద ఫ్యూచర్, ఫౌండేషన్ అంతే కదా, ఫ్యూచర్ ఫౌండేషన్. అలాగా లైబ్రరీస్ ఆర్ డీప్ సోషల్ ఈక్వలైజర్స్ విత్ వాస్ట్ కెరియర్ పాత్ స్పానింగ్ ట్రెడిషనల్ టు నాలెడ్జ్ మేనేజ్మెంట్ రూల్స్. ఓకే. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ కాన్సెప్ట్ యూ లెర్న్ నెక్స్ట్ అంటే క్లాసిఫికేషన్స్కి, క్యాటలాగ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే. బ్యాక్ టు దీస్ బేసిక్స్. చెప్పాను కదా, ఇది ప్రతిసారి నేను మీకు చెప్తూనే ఉన్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. బేసిక్స్ నేర్చుకుంటే నెక్స్ట్ మీకు ప్రతి దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. మన ఈ సిరీస్లో ఇది ఫస్ట్ క్లాస్ అండి. మేబీ లాంగ్ అవ్వచ్చు, లేదంటే నా టీచింగ్ స్టైలు, నా లాంగ్వేజ్ అది సరిగా ఉండకపోవచ్చు, లేదంటే టెక్నికల్ ఇష్యూ ఏదైనా అవ్వచ్చు. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటివి మనం ఈ సిరీస్ని ఎలాగైనా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలండి. నేను కూడా దానికి కంప్లీట్ చేయడానికి కృషి చేస్తాను. మా డివిఆర్ లెర్నింగ్ ఛానల్ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే. సో ఎప్పట్లాగే మీకు ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. కామెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీకు ఎక్కడ అర్థమైంది, అర్థం అవ్వలేదు అనేది మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే. అలాగే ఎవరైతే లైబ్రరీ సైన్స్ చదువుతున్నారో వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా
జాబ్ జాబ్ చదువుతున్న వాళ్ళు, జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. చదువుతున్న